సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు సాక్షిపై చంద్రబాబు సర్కార్ జులుం ప్రదర్శిస్తోంది. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డికి వరుసగా నోటీసులు ఇస్తోంది. గత 4 రోజుల్లో 3 సార్లు నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. ఒకే కేసులో వరుసగా నోటీసులు ఇచ్చి బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి 3 రోజుల నుంచి వరుసగా పోలీసులు వస్తున్నారు. నోటీసులకు సమాధానం ఇచ్చినా పదే నోటీసులు ఇచ్చి వెళ్తున్నారు ఏపీ పోలీసులు. సాక్షి మీడియాకు వరుసగా పదే నోటీసులు ఇస్తున్నారు. సమాధానం ఇచ్చినా కూడా పదే ఎందుకు నోటీసులు ఇస్తున్నారు, ఎందుకు కక్ష సాధిస్తున్నారు? ఈ క్రమంలో ఉన్న నియమ నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తున్న పరిస్థితి. దీనిపైన ఎవరి హస్తం ఉంది? ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రస్తుతం మన ముందున్నాయి. న్యూస్ రూమ్ నుంచి ఇస్మాయిల్ జాయిన్ అవుతున్నారు. పూర్తి వివరాలు అడుగుదాం. ఇస్మాయిల్, చెప్పండి. వరుసగా సాక్షి ప్రధాన కార్యాలయానికి పోలీసులు రావడం చూస్తున్నాం. అదేవిధంగా టైం కాని టైంలలో వస్తున్నారు. ఉదయం 5:30కి సిబ్బందిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని విజయవాడ సాక్షి కార్యాలయం దగ్గర నుంచి కూడా మనకు వార్తలు వస్తున్న నేపథ్యం. ఏం జరుగుతోంది అసలు? ఈ నోటీసుల్లో ఏముంది? రెస్పాండ్ అయినా కూడా వరుసగా ఎందుకు నోటీసులు ఇస్తున్నారు? డెఫినెట్గా ఈ కల్తీ మద్యానికి సంబంధించి సాక్షి మీడియాలో వస్తున్నటువంటి వార్తలు డెఫినెట్గా ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ కల్తీ మద్యం మీద సాక్షి మీడియాలో చాలా సంచలనమైనటువంటి కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ మద్యం అనేటువంటి నెట్వర్క్ ఉంది, దానిలో టీడీపీకి సంబంధించి ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు అనేటువంటి వరుస కథనాలు సాక్షి పత్రికలో, అదేవిధంగా సాక్షి టీవీలో ఇవి వరుసగా రావడంతో ఒక్కసారిగా ప్రభుత్వం సాక్షి మీడియా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తోంది. గత ఆదివారం నుంచి జరుగుతున్నటువంటి ఏవైతే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆదివారం రోజు సాక్షి పత్రిక కార్యాలయం విజయవాడకు పోలీసు వెళ్లారు. ఉదయం 5 గంటలకు వెళ్లారు. అక్కడికి వెళ్ళి మేము నోటీసులు ఇవ్వాలి, ఎడిటర్ ఎక్కడున్నారు అనేటువంటిది అడిగేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సాక్షి పత్రికకు సంబంధించినటువంటి అక్కడ మేనేజర్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఎడిటర్ లేరు, హైదరాబాద్లో ఉంటారనేటువంటి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఆ రోజంతా కూడా అక్కడ ఒక విధమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ సోమవారం నుంచి మొత్తం డ్రామా అనేటువంటిది హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. హైదరాబాద్ సాక్షి కార్యాలయానికి వచ్చారు. సాక్షి కార్యాలయానికి వచ్చి 2 రకాల నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు వచ్చారు. నెల్లూరులో ఒక కంప్లైంట్ తీసుకుని అక్కడి నుంచి ఇక్కడికి పోలీసులు వచ్చి చాలా వరకు ఏవైతే ఉన్నాయో ఈ కేసులకు సంబంధించి ఎవిడెన్సెస్ ఇవ్వాలి, ఈ కేసులకు సంబంధించి 80 క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకొని మీరు క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వాలి అనేటువంటి ఒక నోటీసు తీసుకొచ్చారు. సాధారణంగా మీడియాకు పత్రికా స్వేచ్ఛ ఉంటుంది. ఆ పత్రికా స్వేచ్ఛను కూడా తుంగలో తొక్కుతూ మీరు నోటీస్ తీసుకోవాల్సిందే, ఇమీడియట్గా రెస్పాండ్ కావాల్సిందే అనేటువంటి ధోరణిలో సోమవారం నుంచి వాళ్ళు ఒక విధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సాక్షి కార్యాలయానికి వరుసగా రావడం, ఇక్కడ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక నోటీసుకు ఏదైతే ఇచ్చారో ఆ నోటీస్కి సంబంధించి మేము రిప్లై ఇస్తాము అని ఆ నోటీస్ రిసీవ్ చేసుకొని రాసిచ్చిన తర్వాత కూడా మళ్ళీ సోమవారం తర్వాత మళ్ళీ నిన్న బుధవారం రోజు కూడా మళ్ళీ పోలీసులు కంటిన్యూగా నిన్న మార్నింగ్ నుంచి ఉన్నారు. నిన్న కూడా నోటీస్ రిసీవ్ చేసుకొని దీనికి మేము రిప్లై ఇస్తామని రాసిచ్చిన తర్వాత మళ్ళీ అదే నోటీస్ను, ఇది ఒకటే కేసు ఒకటే ఎఫ్ఐఆర్, దాన్ని పట్టుకొని వరుసగా ఏదైతే ఎవిడెన్సెస్ ఏమున్నాయి, దీని ఫోటోలు ఎక్కడ ఉన్నాయి, ముఖ్యంగా ఒక న్యూస్ మ్యాగజైన్ కావచ్చు, లేకుంటే న్యూస్ పేపర్ కావచ్చు, ఒక టీవీ ఛానల్ కావచ్చు, వాటికి చాలా ఏదైతే ప్రొటెక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఒక వార్త రాసిన తర్వాత ఆ వార్తకు సంబంధించినటువంటి సోర్సు వెల్లడించేటువంటి అవకాశం ఉండదు. ఆ సోర్స్ను కాపాడాల్సినటువంటి బాధ్యత సదర్ జర్నలిస్ట్ మీద, తర్వాత మీడియా సంబంధించినటువంటి ఎడిటర్ మీద ఉంటుంది. బట్ గత మనం 3-4 రోజుల నుంచి చూసుకుంటే సాక్షి పత్రిక ఎడిటర్ అయినటువంటి ధనుంజయ రెడ్డికి వరుసగా నోటీసులు ఇస్తూ మీరు నోటీసులకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిందే, రేపే ఇవ్వాలి అనేటువంటి ఒక విధమైనటువంటి భయానికి గురి చేసేటువంటి, ఆందోళనకు గురి చేసేటువంటి, బెదిరింపుకు గురి చేసేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది కూటమి ప్రభుత్వం నుంచి జరుగుతోంది. ఇది ఈరోజు ఈ ఒక్క కేసుకు మాత్రమే కాదు, మనం గత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ఒక ఏడాది 4 నెలల నుంచి కంటిన్యూగా ఇదొక విధంగా చూసుకుంటే సాక్షిలో వార్త వస్తే ప్రభుత్వం కదిలిపోయేటువంటి సిచ్యువేషన్. ఏ విధంగానైనా సాక్షి గొంతు నొక్కాలి అనేటువంటి చూసే ప్రయత్నం. సాక్షి టీవీలో వార్త ప్రసారం అయితే సాక్షి టీవీకి సంబంధించినటువంటి ఎడిటర్కి, అదేవిధంగా సాక్షి పత్రికలో వార్త వస్తే సాక్షి పత్రికకు సంబంధించిన ఎడిటర్కి నోటీసులు ఇవ్వడము, డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి పోలీసులు సాక్షి కార్యాలయానికి వచ్చి ముఖ్యంగా ఎడిటర్ రూమ్కి వెళ్ళి పూర్తిగా మీరు దీని మీద ఆన్సర్ ఇవ్వాల్సిందే అనేటువంటి అడిగేటువంటి ఒక పరిస్థితి నెలకొంటుంది.
పోలీసులు చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఒకటే, మాకు పైనుంచి ప్రెషర్ ఉంది, జిల్లా అధికారుల నుంచి ప్రెషర్ ఉంది, పోలీస్ బాస్ల నుంచి ప్రెషర్ ఉంది, పొలిటికల్ ప్రెషర్ ఉంది అనేటువంటి చాలా క్లియర్గా వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది. బట్ డెఫినెట్గా ఒక కేసుకు సంబంధించి ఈ పర్టికులర్ కేసు మనం చూసుకుంటే గత 3-4 రోజుల నుంచి ఒకే కేసు ఒకే ఎఫ్ఐఆర్కి సంబంధించి 3 సార్లు నోటీస్కి ఇవ్వడానికి రావడం అనేటువంటిది. సో ఈ సెక్షన్స్ మనం కూడా చూసుకుంటే 94 కింద ఒక నోటీస్ ఇచ్చారు, 178 కింద ఒక నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసులకు సంబంధించి కనీసం వారం రోజులు గడువు ఉంటుంది వాటికి రిప్లై ఇవ్వడానికి, లేకుంటే వాటికి సంబంధించి మేము సమాధానం ఇవ్వస్తామా లేదా అని చెప్పడానికైనా కనీసం ఒక వారం రోజులు ఉంటుంది. కానీ కేవలం 12 గంటలు 13 గంటల వ్యవధిలోనే మరొకసారి నోటీస్ ఇచ్చేటువంటి ప్రయత్నం. నిన్న బుధవారం రాత్రి 6:30-7 గంటల సమయంలో వాళ్ళు నోటీస్ ఇస్తారు. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం కూడా 11 గంటల సమయంలో మళ్ళీ వచ్చి అదే కేసుకు సంబంధించి నోటీస్ ఇచ్చేటువంటి ప్రయత్నం. సో ఓవరాల్గా మీడియా స్వేచ్ఛకు సంఖ్యలు వేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాక్షి మీడియా మాత్రమే ప్రజల వైపున పోరాడుతుంది, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను లేవనెత్తుతుంది, ప్రభుత్వం చేసేటువంటి తప్పులను దునుమాడుతుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ఇది కంటిన్యూస్గా దాదాపు ఈ మొత్తం 16-17 నెలల కాలంలో మనం చూసుకుంటే దాదాపు ఇప్పటి వరకు 14 ఎఫ్ఐఆర్లు వివిధ ప్రాంతాల్లో చేయడం జరిగింది. సో సాక్షి పత్రిక, సాక్షి టీవీకి సంబంధించి 14 ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్లు చేసి వాటి మీద కంటిన్యూస్గా ఒక ఎఫ్ఐఆర్ మీద 3-4 చోట్ల నుంచి నోటీసులు ఇవ్వడం. సో చాలా ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సాక్షి మీడియా ఏదైతే ఎడిటర్స్ ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఎడిటర్స్ గిల్డ్కి ఒక లేఖ పంపించారు. అదేవిధంగా ప్రెస్ కౌన్సిల్ నుంచి కూడా దీని మీద రియాక్షన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దమనకాండ చాలా దారుణంగా ఉంది అనేటువంటిది. ఒకసారి మనం చూసుకుంటే అర్నబ్ గోస్వామి కేసులో కూడా చాలా స్పష్టంగా సోర్స్ వెల్లడించకూడదు అనేటువంటిది చాలా క్లియర్గా సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. వాటిని కూడా తుంగలో తొక్కుతూ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి నోటీసులు జారీ చేసేటువంటి ప్రక్రియ, నోటీసులతో ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చాలా కేసుల్లో ఏదైతే ప్రభుత్వం పెడుతుందో, పోలీసులు పెడుతున్నారో, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ పెడుతుందో వాటి మీద హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశాయి, చాలా కేసులను కొట్టేశాయి. కానీ కేసు కొట్టివేయడానికంటే ముందు ఈ నోటీసుల పేరుతో చేసేటువంటి వేధింపుల పర్వం ఏదైతుందో ఇది డెఫినెట్గా జర్నలిస్టులను బెదిరించేటువంటి ప్రయత్నం అనేటువంటిది. జర్నలిస్ట్ సంఘాలు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఢిల్లీ నుంచి కూడా జర్నలిస్ట్ సంఘాలు దీని మీద ముక్త కంఠంతో దీన్ని విమర్శిస్తూ లేఖ కూడా రాశాయి. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సర్కారుకు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు చీమ కూడా కుట్టడం లేదు. తమకు సంబంధించినటువంటి స్కామ్లు, తాము చేస్తున్నటువంటి తప్పులు ఎక్కడ పేపర్లో వస్తాయి, ఎక్కడ టీవీలో వస్తాయి అనేటువంటి భయంతో ఒక విధంగా వాళ్ళు వణికిపోతున్నారు. ఆ నేపథ్యంలో కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేసులో కూడా చాలా క్లియర్గా 4 రోజుల్లో మనం చూసుకుంటే 3 సార్లు సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చి ఇక్కడ నోటీసుల పేరుతో పోలీసులు చేసినటువంటి హంగామా మనం దృశ్యాలు కూడా చూడొచ్చు. ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చూసుకుంటే ఒక ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్, అంటే మీడియా స్వేచ్ఛ లేదు, మీడియాలో ఉన్నటువంటి వాళ్లకు, జర్నలిస్టులకు ఒకలాంటి ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ను వీళ్ళు క్రియేట్ చేస్తున్నారనేటువంటి చాలా స్పష్టంగా ఇస్మాయిల్, అసలు మీడియా ఉన్నదే ఒక చెక్ పాయింట్ కింద. ఎక్కడైతే ప్రభుత్వాలు కానీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీ ఏదైనా తప్పు చేస్తే దాని ఒక చెక్గా వ్యవహరించడానికే మీడియా ఉన్నది. దాన్ని సహించలేకపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. వ్యక్తి స్వేచ్ఛ గురించి నిన్ననే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఉన్నాయి, నిన్ననే సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఉన్నాయి. దాంతో పాటుగా వ్యక్తి స్వేచ్ఛతో పాటు మీడియా స్వేచ్ఛకి సంబంధించి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇలాంటి అన్ని రూల్స్ని కూడా సాక్షికి ఇచ్చే నోటీసుల అంశంలో కానీ వీటిలో పూర్తిగా అతిక్రమిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. డెఫినెట్గా మొత్తం మనం చూసుకుంటే ఈ మొత్తం ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ స్తంభం. సో మీడియా అనేటువంటిది ప్రభుత్వాలను ప్రశ్నించకపోతే, అధికారంలో ఉన్నటువంటి పెద్దల్ని ప్రశ్నించకపోతే వాళ్ళు తమ అధికారంతోని పూర్తిగా పేదలను, ప్రజలను పూర్తిగా నిర్మూలించేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా సాక్షి మీడియాను మనం చూడొచ్చు. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలు, అది ఉల్లి రైతుల నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఏ విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు, అది లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇవన్నిటి మీద కంటిన్యూస్గా మనం వార్తలు ఇస్తున్నాం. సో ప్రభుత్వం ఏ విధంగానైనా సాక్షి గొంతు నొక్కాలనేటువంటి ఉద్దేశంతో ఒక కక్ష సాధింపులో భాగంగానే ఈ నోటీసులు ఇస్తున్నారు. నేను మళ్ళీ ఒక మాట చెప్తాను. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి చెప్పినటువంటి మాట, ఈ దేశంలో ఏదైతే జడ్జిమెంట్ కంటే, తీర్పు కంటే కూడా న్యాయ ప్రక్రియ అనేటువంటిది ఒక పెద్ద శిక్ష అనేటువంటి మాట ఆయన చెప్పారు. సో ఈ ప్రక్రియను వాళ్ళు వాడుకుంటున్నారు. కంటిన్యూగా నోటీసులు ఇవ్వడము, హెరాస్ చేయడము. జర్నలిస్టులు ఎవరైతే ప్రజల కోసం పోరాడుతున్నారో వాళ్లకు స్వేచ్ఛ ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛతో పాటు మీడియా స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు. ఒక ఎడిటర్ స్థాయి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు గత 3 రోజుల నుంచి హరాస్మెంట్ ఉంది. కంటిన్యూస్గా సాక్షి కార్యాలయానికి వచ్చి నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
లొకేషన్ ఎవరైతే సంపాదకులు ఉన్నారో టీవీ సంపాదకులు కావచ్చు లేకుంటే సాక్షి పత్రిక సంపాదకులు వాళ్ళకి సంబంధించినటువంటి లొకేషన్ను వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నటువంటి చెప్తున్నారు, మేము నోటీస్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాము, వాళ్ళు ఎక్కడున్నా కానీ మాకు లొకేషన్ తెలుసు అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఒక విధంగా చూస్తే వ్యక్తిగత స్వేచ్ఛను ప్రైవసీని కూడా పూర్తిగా ఇక్కడ వాళ్ళు హరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్నటువంటి వార్తలను సహించలేకపోతోంది. ఏవైతే వాస్తవం రాస్తున్నామో డెఫినెట్గా సాక్షి పత్రిక సాక్షి టీవీ ఎక్కడన్నా తప్పు రాస్తే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, కేసు వరకు తీసుకెళ్లొచ్చు, లీగల్గా ఫైట్ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది, ఇటు సాక్షి పత్రిక యాజమాన్యానికి కూడా ఉంది. కానీ కేవలం వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపు దానిలో భాగంగా సాక్షి మీడియా మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్ష ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులను ఎడిటర్లను పూర్తిగా హరాస్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనటువంటి ఏదైతే ప్రజల గొంతుకైనటువంటి మీడియా ఏదైతే సాక్షి పత్రిక ఉందో సాక్షి టీవీ ఉందో దీనికి సంబంధించినటువంటి ఒక హరాస్మెంట్ అనేటువంటిది గత 4 రోజుల నుంచి కొనసాగుతుంది. బట్ డెఫినెట్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇది పోలీసులు కావచ్చు ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర మాత్రమే అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం ఎక్కడ కూడా ఎవిడెన్స్ ఇవ్వాల్సినటువంటి కేసులో కూడా 3-4 సార్లు నోటీసులు ఇవ్వడము, 3-4 సార్లు ఇమీడియట్గా మీరు రేపటిలోగా దీని మీద సమాధానం చెప్పాలి అనేటువంటి చెప్పడము, 89 క్వశ్చన్లు తయారు చేసుకొని రావడము, లేకుంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని విచారించాలని చెప్పడం అనేటువంటి ఒక హరాస్మెంట్ కొనసాగుతుంది. ఇప్పటికే దీన్ని పూర్తిగా మనం హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఏదైతే కోర్టులో కేసు ఉందో ఆ కోర్టులో కూడా ట్రయల్ కోర్టులో కూడా దీని మీద మనం పిటిషన్ వేయబోతున్నాం, హైకోర్టులో కూడా చేయబోతున్నాం. ఈవెన్ సుప్రీంకోర్టు నుంచి కూడా మనం దీని గురించి ఒక ఆర్డర్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. చాలా చోట్ల ఎవరైతే ఎడిటర్స్ గిల్డ్ లాంటి ప్రెస్ కౌన్సిల్ వాళ్ళకి ఇప్పటికే మనం ఫిర్యాదు చేయడం జరిగింది. మీడియాలో ఫెటర్నిటీ మొత్తం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే లాయర్స్ ఉన్నారో లీగల్ ఫెటర్నిటీ ఉందో వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఇటువంటి హెరాస్మెంట్ జరుగుతోంది. గతంలో ఎప్పుడో తమిళనాడులో హిందూ పత్రిక మీద జయలలిత ఒక విధమైనటువంటి హెరాస్మెంట్ చేశారు. ఆ తర్వాత అటువంటి ఒక తీవ్రమైనటువంటి హెరాస్మెంట్ అనేటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది, చంద్రబాబు సర్కార్ ద్వారా కొనసాగుతుంది అనేటువంటి మాట చాలా స్పష్టంగా వినిపిస్తోంది. బిందు, ఓకే ఇస్మాయిల్, చూస్తున్నావు నకిలీ మద్యం కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది, కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో ఉలికిపాటుకి గురవుతోంది అనేది ఈ నోటీసుల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కళ్ళ ముందు సాక్ష్యాధారాలన్నీ కూడా కనిపిస్తున్నాయి, అయినప్పటికీ కూడా తప్పుడు వార్తలు రాస్తున్నారు అంటూ సాక్షి మీడియాకు వరుసగా నోటీసులు ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. లిటరల్ గా మీడియా పైన జులుం ప్రదర్శిస్తున్న పరిస్థితి. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డికి వరుసగా నోటీసులు ఇస్తోంది. 4 రోజుల్లో ఇప్పటికీ 3 సార్లు నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. నకిలీ మద్యం కేసు ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో కుదిపేస్తోందో, ఏ స్థాయిలో కలవరపాటుకు గురి చేస్తోందో ప్రస్తుతం సాక్షి కథనాల ద్వారా ఏ స్థాయిలో ఉలికిపాటుకు గురవుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మా కరెస్పాండెంట్ సతీష్ కూడా జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి, నకిలీ మద్యం కేసు కేవలం ఈ ఒక్క కేసనే కాదు, ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక వార్త వచ్చినా కూడా ఒక రకమైన బెదిరింపు ధోరణి మనకు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఉన్న ప్రతి రూల్ని, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని, వీటన్నిటిని కూడా ఉల్లంఘిస్తున్న క్రమం మనం చూస్తున్నాం. ఖచ్చితంగా సాక్షి మీడియా పైన సాక్షి పత్రిక సాక్షి టీవీని టార్గెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుండి మంత్రుల వరకు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ దానికి అనుగుణంగా తమ పోలీసుల్ని సాక్షి మీడియాపైకి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కేవలం 16 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలు ఇప్పటి వరకు 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఏ ముఖ్యమంత్రి ఏ ఆ పత్రిక పైన ఏ మీడియా పైన ఇటువంటి దాడి చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో, చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో పత్రికా స్వేచ్ఛ పైన దాడి జరుగుతుంది. సాక్షి మీడియాను టార్గెట్ చేసి ఇప్పుడు సాక్షి ఆ పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డికి వరుసగా 4 రోజుల్లో 3 సార్లు నోటీసులు ఇవ్వడం అనేది, పోలీసులు సాక్షి ఆఫీసుకి పంపించాము, పోలీసులు సాక్షి మీదకి పంపించాము, పోలీసుల్ని సాక్షి ఎడిటర్ ఆఫీస్కి పంపించామన్నటువంటి ఒక రాక్షసానందం పొందడం కోసం పాలకపక్షం ఇటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే దీన్ని తీవ్రంగా జర్నలిస్ట్ అంతా కూడా ఖండిస్తా ఉన్నారు. గత 16 నెలల్లో 14 ఎఫ్ఐఆర్లే కాదు, అనేక రకాలైనటువంటి నోటీసులు. ఎప్పుడైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతిని సాక్షి బట్టబయలు చేస్తుందో, ఎప్పుడైతే ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తుందో, ఎప్పుడైతే ప్రజా సమస్యల్ని వివరిస్తుందో, ఆ సందర్భంగా వాటిని అణగదొక్కడం కోసం, ప్రజల గొంతుకుని అణగదొక్కడం కోసం సాక్షి మీడియా గొంతు నొక్కాలన్నటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్న విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు ఈ ఒక్క కేసులోనే కాదు, ప్రస్తుతం కల్తీ మద్యంలో, నకిలీ మద్యం తయారీలో తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర
పోసగుచ్చినట్టు సాక్షి ప్రజల ముందు పెట్టింది. ఆ కక్షతో ఆ అక్కసుతో సాక్షి మీడియా పైన ఇప్పుడు కేసులు పెట్టడం కోసం వరుసగా 4 రోజుల్లో 3 రోజుల పాటు హైదరాబాద్కి సాక్షి ఎడిటర్ దగ్గర పంపించడమే కాదు, అటు నెల్లూరులో కూడా సాక్షికి సంబంధించినటువంటి బ్యూరో చీఫ్ పైన కేసు నమోదు చేయడం, అక్కడ పోలీసులు 2 రోజులు ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా విచారణకు పిలిచినటువంటి సందర్భం. అదే ఇతర తిరుపతిలో కూడా దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఏవైతే డిఎస్పీల ప్రమోషన్లో జరుగుతున్నటువంటి జాప్యానికి సంబంధించి వార్త రాసినందుకు సాక్షి పత్రికకు సంబంధించి కార్యాలయానికి ఆటోనగర్ కార్యాలయం, వాస్తవానికి ఇప్పుడు ఎడిటర్ ధనంజయ రెడ్డి దగ్గరికి రావడానికి ముందు 2 రోజుల కిందట విజయవాడలో ఉన్నటువంటి ఆటోనగర్ సాక్షి ప్రధాన కార్యాలయానికి తెల్లవారుజామున 5 గంటలకు వచ్చినటువంటి పరిస్థితి. పోలీసులు 9 గంటల వరకు కూడా హల్చల్ చేశారు. 2 రోజుల పాటు వచ్చారు. అంతకుముందు మళ్ళీ ఏవైతే డిఎస్పీలు ప్రమోషన్లో జరుగుతున్న జాప్యం పైన వార్త రాసినందుకు అర్ధరాత్రి పూట సాక్షి కార్యాలయానికి వచ్చారు. సాక్షి జర్నలిస్టులని సాక్షి సిబ్బందిని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేస్తే కోర్టును కూడా ఆశ్రయించింది సాక్షి జర్నలిస్టుల పైన. ఆ కేసు ఉంది. అదేవిధంగా విజయవాడ వరదల సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు ప్రభుత్వం ఏ విధంగా విజయవాడ నగర ప్రజల్ని తమ నిర్లక్ష్యం వల్ల ముంచేసిందో ఈ వైనాన్ని వివరించినందుకు, అదేవిధంగా ఏదైతే వరద సహాయం పంపిణీలో కూడా జరిగినటువంటి అవకతవకలపైన వార్తలు ప్రచురించినందుకు ఆ సందర్భంగా కూడా కేసులు పెట్టారు సాక్షి పైన. అదేవిధంగా అమరావతికి సంబంధించి వరద వచ్చినప్పుడు అమరావతిలో వర్షం వచ్చి మునిగిపోయినటువంటి సందర్భంలో ఏవైతే ఆ ముంపు వార్తలు ప్రచురించినందుకు కేసులు పెట్టారు. అదేవిధంగా దాంతో పాటుగా ఏవైతే ఇప్పుడు వరుసగా ఏ అంశాన్ని ప్రశ్నించినా సరే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ అవినీతిని వెలికి తీసినా సరే వెంటనే నోటీసులు ఇవ్వడమే కాకుండా పోలీసులు పంపించడం, జర్నలిస్టుల పైన కేసులు నమోదు చేయడం. గతంలో ఆశ్చర్యంగా మద్యం కేసుకు సంబంధించి సిట్ విచారిస్తే ఆ కేసులో కూడా అసలు మద్యం కేసుకి సంబంధం లేనటువంటి సాక్షి ఎడిటర్ ఇంటికి కూడా పోలీసులు వెళ్ళినటువంటి సందర్భం. ఉదయాన్నే పోలీసులు వెళ్ళి దాదాపుగా 3-4 గంటల పాటు విచారించినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇంకొక వైపు సాక్షికి సంబంధించి ఆ టీవీలో ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావుకి సంబంధించి అరెస్ట్ కూడా మన సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా విస్తుపోయింది. ఆ విషయాన్ని నవ్వినందుకు కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారా, ఒక ప్యానెల్ డిబేట్ నిర్వహించినందుకు అటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా సరే జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారా అంటూ కూడా సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ కేసులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛను విఘాతం కలిగించేలాగా సాక్షి పత్రిక పైన సాక్షి టీవీ పైన పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా అనేక కేసులు ఇప్పటికే సాక్షికి సంబంధించినటువంటి జర్నలిస్టుల పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదు చేసేటువంటి ప్రయత్నం చేయడం, పోలీసులు కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగడం. ఆశ్చర్యంగా ప్రెస్ మీట్లు వేరే వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ మీట్లు ప్రచురించినందుకు, టెలికాస్ట్ చేసినందుకు కూడా సాక్షి పైన కేసులు పెట్టిన సందర్భం. గోరంట్ల మాధవ్ ప్రెస్ మీటు లైవ్ ఇచ్చిందని సాక్షి టీవీ పైన ఒక కేసు పెట్టినటువంటి పరిస్థితి. అంబటి మురళీకృష్ణ ప్రెస్ మీట్ ఏదైతే రాజధాని పొన్నూరు నియోజకవర్గంలో ముంపుకు సంబంధించి ప్రెస్ మీట్ పెడితే దానికి సంబంధించి కూడా కేసులు నమోదు చేశారు. ఇష్టానుసారంగా ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి ఎప్పుడు డిఫెన్స్లో పడినా, ప్రభుత్వం ఎప్పుడు డ్యామేజ్ జరిగినా, ప్రభుత్వం ఎప్పుడైతే అడ్డంగా దొరికిపోతుందో, ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుందో దాన్ని డైవర్ట్ చేయడం కోసం సాక్షి మీదకి, సాక్షి పత్రిక పైకి, సాక్షి మీడియా పైకి పోలీసులను పంపడం అనేది పనిగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఈ స్థాయిలో పత్రికా స్వేచ్ఛ పైన దాడి జరిగినటువంటి దాఖలాలు లేవు. ఈ స్థాయిలో కేసులు పెట్టినటువంటి దాఖలాలు లేవు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత పార్టీ తెలుగుదేశం పార్టీతో సాక్షి కార్యాలయాలపైన కూడా దాడులు చేయించినటువంటి సందర్భం అనేది సాక్షి కార్యాలయాలపైకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేశారు. ఇప్పటి వరకు ఆ కేసుల్లో ఒక్కరినంటే ఒక్కరిపైన కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవంటే రాష్ట్ర ప్రభుత్వమే ఏ విధంగా సాక్షి మీడియా పైన, పత్రికా స్వేచ్ఛ పైన దాడి చేస్తుందన్న విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మరొకసారి సాక్షి పత్రిక ఎడిటర్పై 4 రోజుల్లో 3 సార్లు వచ్చి నోటీసులు ఇవ్వడం, పోలీసుల్ని ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్కు పంపి మరి నోటీసులు ఇవ్వడం, ఇదొక్కటే పెద్ద పనిగా భావించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బెదిరింపుల కోసం లేదా బెదిరించడం కోసం, భయపెట్టడం కోసం ఇటువంటి నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని
జర్నలిస్టులు అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. సతీష్, బెదిరించో భయపెట్టో ఆపలేరు నిజానికి వార్తలు రాయడానికి కానీ, లేకపోతే ప్రజల వాయిస్ ని వినిపించడానికి కానీ. ఈ నోటీసులు కానీ లేకపోతే ప్రభుత్వ వ్యవహార శైలి కానీ మనం కరెక్ట్ డైరెక్షన్ లో ఉన్నాయి అనే ఒక విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి. మనం నిజంగా ప్రజల వాయిస్ ని వినిపిస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలేమో. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజల గొంతుకు వినిపించడంలో రాజీ పడేది లేదు. ప్రజా సమస్యల గురించి వార్తలు ప్రసారం చేయడంలో కానీ ప్రచురించడంలో కానీ రాజీ పడేది లేదన్న అంశాన్ని ఇప్పటికి అనేక సార్లు సాక్షి స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నోసార్లు ఎంతోమంది నియంతృత్వ వైఖరితో పత్రికా స్వేచ్ఛ పైన దాడి చేయాలని, పత్రికా స్వేచ్ఛని అనగదొక్కాలని, జర్నలిస్టుల హక్కులు కాలరేయాలని, జర్నలిస్టుల పైన అక్రమ కేసులు బనాయించాలని ప్రయత్నించారు. ఎంతమంది ప్రయత్నించినా పత్రికా స్వేచ్ఛ అన్నది ఇంకా జీవించే ఉంది. పత్రికల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు వార్తలు రాస్తూనే ఉన్నారు. సో ఇటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ప్రతి నిరంకుశ ప్రభుత్వం విఫలం చెందింది తప్ప పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఇప్పుడు కూడా వైఫల్యం చెందలేదు. సో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. ఎంత ప్రయత్నించినా వాస్తవానికి ఇందులో అన్ని వాస్తవాలు ప్రచురించినప్పుడు వాస్తవాన్ని జీర్ణించుకోలేనటువంటి వైఖరుల పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నం ఏదైతే వార్తలు రాయకుండా తమ లోపాలను ఎత్తి చూపడాన్ని, తమ అవినీతిని గుట్టు రట్టు చేయడాన్ని, లేదా తమ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా చెప్పడాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. సో అందుకోసమనే కక్ష సాధింపు ధోరణిలో ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి మరి పత్రికా స్వేచ్ఛ పైన ఇటువంటి దాడి చేస్తుంది. సో వరుసగా ఇటువంటి కేసులు నమోదు చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.